హైదరాబాదీ స్వీట్స్ అంటే ఫస్ట్ మీకు గుర్తొచ్చే స్వీట్ ఏంటి? నాకైతే కద్దు కా ఖీర్. మీకేంటో నాకు కమెంట్ చేయండి. ఇలాంటి కద్దు కా ఖీర్ రెసిపీ అందరూ తప్పకుండా ట్రై చేయాలి. ఫస్ట్ ఒక ఆనపకాయ తీసుకొని తురిమి కుక్కర్‌లో నెయ్యి వేసుకొని అందులో తురిమి పెట్టుకున్న ఆనపకాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. దీనివల్ల టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది మనకి. ఇందులో కొంచెం వాటర్ వేసి ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు హాఫ్ లీటర్ మిల్క్ తీసుకొని బాగా మరగబెట్టుకోండి. దాంట్లో ఉన్న మీగడంతా పైకి రావాలి. కొంచెం క్వాంటిటీ అనేది రెడ్యూస్ అయ్యేలాగా చూసుకోండి. పాలు కొంచెం చిక్కబడిన తర్వాత ఒక కంప్లీట్ కప్ కండెన్స్ మిల్క్ వేసుకోండి. మొత్తం వేసేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. అయ్య బాబాయ్ 1 కప్ అని అనుకోకండి. దీనివల్ల టేస్ట్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది కద్దు కా ఖీర్ది. ఇప్పుడు ఇందులోనే ఒక 250 గ్రామ్స్ ఆఫ్ కోవా యాడ్ చేసుకోండి. కోవా యాడ్ చేసుకున్న 5-10 మినిట్స్కి మనకి ఇలా లేయర్ లాగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఇది ఒక 10-15 మినిట్స్ బాగా మరిగిన తర్వాత కొంచెం పాలు తీసుకోండి. ఇందులో నుండి దాంట్లో గ్రీన్ కలర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇదే మిల్క్లో కలిపేసేయండి. సో దట్ ఈజీగా మిక్స్ అయిపోతుంది. దాని తర్వాత ఇలైచీ పౌడర్ వేసి కొంచెం మరిగిన తర్వాత అదే ప్రెషర్ కుక్ చేసి పెట్టుకున్నాం కదా ఆనకాయ తురుము, అది వేసి కొంచెం చిక్కబడనివ్వండి. ఇప్పుడు ఇంకో సైడ్ చిన్న ప్యాన్ అన్న కడాయి ఏదైనా తీసుకొని అందులో నెయ్యి మెల్ట్ చేసుకొని అన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ కద్దు కా ఖీర్ రెసిపీలో యాడ్ చేసేయండి. చాలా కమ్మగా తినే కొద్దీ తినాలనిపించే ఈ కద్దు కా ఖీర్ రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఇది ఫ్రీజర్లో పెట్టుకొని సర్వ్ చేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది.